హలో అండి. బాడీలోని హీట్‌ని తగ్గించడానికైతే ఒక్కసారి అయితే ఈ పాయసాన్ని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక కప్పు దాకా అయితే సగ్గుబియ్యం తీసుకొని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టేసుకొని దీంట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇది వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని అయితే పక్కనే పెట్టేసుకోవాలండి. దీంట్లో పిక్కుడికైతే కంపల్సరీగానే ఉండాలి, చాలా బాగుంటుంది అప్పుడే. తర్వాత అదే కడాయిలో ముందుగా తీసి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక గ్లాస్ వరకు వాటర్, అలాగే 2 గ్లాసులు అయితే మిల్క్ పోసుకోవాలండి. మిల్క్ పోసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోనికి ఇలాచి, హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు అయితే దీన్ని అయితే సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం పాటు అయితే దీన్ని అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ యమ్మీ సగ్గుబియ్య పాయసం అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ ఫాలో.